హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసరికి చూస్తున్నారు కదండి, ఈ విధంగా లెమన్స్ అనేవి ఉంటాయి కదండి. ఈ విధంగా లెమన్స్ అనేవి కొంచెం ఎండిపోయి ఉంటాయి, లేకుంటే కుళ్ళిపోయి ఉంటాయి, కొన్ని పాడైపోయి ఉంటాయి. అలాంటి లెమన్స్ ఏం చేస్తాంలే అని చెప్పి మనం పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు అయితే లెమన్స్ తోటి అయితే ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్ అనేది తయారు చేసుకుందామండి. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఆ లిక్విడ్ అనేది మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ని క్లీన్ చేసుకునేదానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. అది ఎలా ఏంటి అనేది, ఆ లిక్విడ్ అనేది ఎలా తయారు చేయబోతున్నాం ఏంటి అనేది అయితే మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ లిక్విడ్ అనేది మనం తయారు చేస్తూ ఉంటే మన ఇల్లంతా వచ్చేసరికి లెమన్స్ వాసనతో చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ఏం క్లీన్ చేసినా సరే అండి, ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే లిక్విడ్ అనేది తయారు చేసి మీరైతే క్లీన్ చేసి చూసారు అని అంటే మీకైతే మంచిగా అయితే తెలుస్తుందండి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది, అది ఎలా అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ వచ్చేసరికి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ లెమన్స్ అనేవి ఉన్నాయండి కదండి, అవన్నీ గట్టిగా అయిపోతాయి కదండి. ఆ గట్టిగా అయిపోయినాయి, మనం చాలా గట్టిగా ఉన్నాయని పడేస్తూ ఉంటాం కదండి. అలా గట్టిగా అయిపోయినప్పుడు మనం ఇలా హాట్ వాటర్ అనేది పెట్టేసుకొని ఆ వాటర్లో అయితే వేసేయాలండి. ఈ విధంగా వేసేసుకొని మనం కొంచెంగా అయితే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకు లెమన్స్ అనేవి గట్టిగా అయినా సరే అండి చాలా సాఫ్ట్గా అయితే అయిపోతాయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా లెమన్స్ అనేవి ఈ విధంగా రోల్గా అయితే తిరుగుతూ ఉన్నాయి చూడండి. ఈ విధంగా తిరిగి మనకి బాగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. లెమన్స్ అనేవి ఎక్కువగా ఉడికించారు అని అంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా లేకుండా మీరు చూసుకొని మనకి సరిపోతుంది అని అనుకున్నప్పుడు, ఉడికాయి బాగా అని అనుకున్నప్పుడు అయితే తీసేసుకోవాలండి. ఈ విధంగా మనం వాటర్లోంచి తీసేసాక ఆ వాటర్ అనేది పడేయాల్సిన అవసరం లేదండి. వాటిని కూడా మనం యూజ్ చేస్తామండి. తర్వాత వచ్చరికి ఈ విధంగా ఉడికించుకోవాలండి. చూడండి, అన్నీ గట్టిగా ఉండేవి కూడా అండి చాలా మెత్తగా అయితే అయిపోతాయండి. నేనైతే కట్ చేసి చూపిస్తున్నాను, చాలా వేడిగా అయితే ఉందండి. తర్వాత అన్నీ అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీని వచ్చరికి మనం చాకులు అనేవి ఉంటాయి కదండి, అవి అయితే మనకి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటాయి కదండి. అలా షార్ప్నెస్ తగ్గినప్పుడు ఈ విధంగా ఒక్కసారి అయితే, ఎప్పుడైనా మీకు నిమ్మకాయ అనేది మనం సగం అయితే కట్ చేసుకుంటాము, వాడుకుంటాము, ఇంకొక సగం వచ్చేసరికి అవసరం లేదని పడేస్తూ ఉంటాం చూడండి. అలా పడేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఏమైనా బాగలేదు లెమన్ అని పడేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు అయితే కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని ఈ విధంగా నిమ్మకాయ అనేది ఒక్క రవ్వ రసం అనేది వేసేసుకొని మనం చాక్ అనేది ఈ విధంగా రఫ్ చేసాము అని అంటే, ఇంకొక చాక్ తీసుకొని రఫ్ చేసాము అని అంటే చాలా షార్ప్గా అయితే అయిపోతాయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మంచిగా అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే మనం రఫ్ చేసుకోవాలండి. రఫ్ చేసుకుంటే చూడండి మంచిగా షార్ప్గా అయితే అయిపోతాయండి. మనం బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా అయితే షార్ప్ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి మనం లెమన్స్ అన్ని కట్ చేసుకున్నాం కదండి, ఆ కట్ చేసుకున్న లెమన్స్ అన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడైతే మనం లిక్విడ్ అనేది తయారు చేసుకుందామండి. నిజంగా చాలా మంచి స్మెల్ తోటి మనం ఏం క్లీన్ చేసినా సరే అండి, చాలా మంచి స్మెల్ తోటి మనకి లెమన్ ఫ్లేవర్ అనేది చాలా బాగా అయితే తెలుస్తుందండి. తర్వాత మనం మిక్సీ అనేది వేసేసుకున్న తర్వాత దాని లోపల ఎంత మిక్సీ వేసిన లోపల పలుకులు అనేవి అలానే ఉంటాయి కదండి, కొంచెం గట్టిగా ఉంది కాబట్టి అదంతా అయితే మనం తీసేసుకోవాలండి. మనం ఇంతకుముందు వాటర్ అనేది పెట్టుకున్నాం చూడండి, ఆ వాటర్లోకి అయితే మనం మిక్సీ వేసుకున్నదంతా అయితే వేసేయాలండి. వేసేసి వాటర్లోకి ఈ లెమన్ అంతా పట్టేంత వరకు మనం బాగా అయితే కలిపేసుకోవాలండి. ఈ లెమన్ అనేది మనం మిక్సీకి వేసాం కదండి, అది అనేది మొత్తం వాటర్లోకి అయితే వచ్చేయాలండి. అంతవరకు బాగా అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం టీది ఉంటుంది కదండి, టీ జాలి అయినా లేకుంటే పెద్దదైనా సరే అండి, మీరు అయితే దానిలోకి అయితే ఎక్కువగా దిగడం లేదని నేను పెద్దది అయితే తీసుకోనండి. ఈ విధంగా మనం వాటర్ అనేది తీసేసుకోవాలండి, అది అనేది పక్కకు పడేయాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఒక్కసారి అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకోండి, చిన్న బౌల్ అయితే వద్దండి. మనం దీనిలోకి వచ్చరికి బేకింగ్ సోడా అనేది వేస్తానండి. బేకింగ్ సోడా అనేది నిదానంగా స్లోగా అయితే కొంచెంగా వేసుకోండి. బేకింగ్ సోడా లెమన్ అనేది వేసినప్పుడు రెండు కంబైన్ అయినప్పుడు మనకి రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా బురుగు అనేది మనకి బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అలా రాకుండా ఉండాలి అని అంటే మనం బేకింగ్ సోడా అనేది కొంచెంగా అయితే వేసుకుంటూ కలపాలండి. ఒక 2 స్పూన్స్ నేను బేకింగ్ సోడా అయితే వేసానండి. తర్వాత వచ్చరికి ఒక 1 స్పూన్ షాంపూ అయితే వేస్తానండి. వేసేసిన తర్వాత బాగా అయితే కలిపేసుకోవాలండి. ఈ విధంగా మనకి లిక్విడ్ మాదిరి అయితే తయారైపోయిందండి. ఈ తయారైపోయిందని మనం స్ప్రే బాటిల్ అయితే వేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చండి. స్ప్రే బాటిల్ అనేది చిన్నగా ఉందండి నా దగ్గర, అందుకోసమని మన దగ్గర పెద్ద బాటిల్ ఏమైనా ఉంటుంది కానీ, వాటర్ బాటిల్ అయినా కూల్ డ్రింక్ బాటిల్ అయినా ఉంటుంది కదండి,
అలాంటి బాటిల్ అయితే వేసుకోవచ్చండి. ఇది చూస్తున్నారు కదండి, నా దగ్గర అయితే చిన్నది ఉందండి స్ప్రే బాటిల్. ఇది ఉన్నా పర్లేదు, లేదు అని అనుకుంటే మన దగ్గర పెద్ద బాటిల్ ఉంటే ఆ బాటిల్లోనే వేసేసుకోవచ్చండి. దానికి క్యాప్ ఉంటుంది కదండి, దానికైతే హోల్స్ అనేది పెట్టేసుకుంటానండి. తర్వాత వచ్చేసరికి మనం దానిలోకి వేసుకోవాలి అని అంటే మనకి కింద అయితే పడుతుంది కదండి, అలా కింద పడకుండా ఉండాలి అని అంటే మనం ఒక బాటిల్ అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంటుంది అది కట్ చేసుకొని పెట్టుకున్నామంటే మీరు ఏ వేసుకోవాలన్నా సరే అండి, ఇలాంటి లిక్విడ్స్ ఏవైనా చిన్న మూతి ఉన్నప్పుడు వేసుకోవాలి అని అంటే అంతా కింద పడిపోతుందండి. అలా కింద పడిపోకుండా మనకి నీట్గా అయితే ఒక డ్రాప్ కూడా కింద పడదండి, నీట్గా అయితే బాటిల్లోకి అయితే వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం క్లీన్ చేయబోతున్నామంటే మెయిన్ అండి, మనం వంట చేయాలి అని అంటే మనం మెయిన్గా ఫస్ట్ స్టవ్ అనేది నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి కదండి. అలా ఈ స్టవ్ని అయితే నేను నీట్గా అయితే ఇప్పుడైతే ఈ లిక్విడ్ తోటి అయితే క్లీన్ చేయబోతున్నానండి. మీరు క్లీన్ చేశాక చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిందో స్టవ్ పైన, స్టవ్ కింద, స్టవ్ కౌంటర్ టాప్ ఉంటుంది కదండి, ఆ కౌంటర్ టాప్ పైన నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా స్టవ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, ఆ బ్యాక్ సైడ్ కూడా కొంచెం లిక్విడ్ అనేది వేసుకొని క్లీన్ చేసామనంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. నేను స్టవ్ బ్యాక్ సైడ్, స్టవ్ పైన మొత్తం అయితే నీట్గా అయితే క్లీన్ చేసి నేను మీకు చూపిస్తానండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీరు ఎంత బాగా క్లీన్ అవుతుంది అనేది అయితే మీకైతే తెలుస్తుందండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. నిజంగా ఇది ఒక్క లిక్విడ్ ఉంటే చాలండి, మనం అన్నీ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఎంత గారపట్టి ఉన్నా సరే అండి, అది నేను మీకు చూపిస్తానండి. ఎంత గారపట్టి ఉన్నా సరే ఎంత నీట్గా క్లీన్ అవుతుందో చూడండి. నేను స్టవ్ అనేది క్లీన్ చేస్తానండి. తర్వాత వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేస్తానండి. స్టవ్ వెనక ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండి. తర్వాత వచ్చేసరికి ట్యాప్స్ అనేవి ఉంటాయి కదండి, మనం పాత్రలు అనేవి తోమేదానికి స్టీల్ ట్యాప్స్ అనేవి ఉంటాయి కదండి. అక్కడ వచ్చేసరికి మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి తెల్లగా మచ్చలు అనేవి వచ్చేస్తాయండి. అలాంటి మచ్చలు ఉన్నా సరేనండి, మనం ఈ లిక్విడ్తో క్లీన్ చేసాము అని అంటే చాలా నీట్గా అయితే మనం కొత్త ట్యాప్స్ ఎలా కొత్త ట్యాప్స్ అనేది పెట్టుకున్నప్పుడు ఎలా షైనీగా ఉంటాయో అలా ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేసామంటే మంచి షైనింగ్తో అయితే ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసరికి అదే లిక్విడ్ తోటి అయితే మనం వాషింగ్ మిషన్లో ఉండే డ్రమ్మును కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. మాది టాప్ లోడ్ కాబట్టి ఫ్రంట్ రబ్బర్ మాదిరి వస్తుంది చూడండి. మీరు ఫ్రంట్ ఉంటుంది కదండి, టాప్ లోడ్ కాకుండా ఫ్రంట్ అంటే సైడ్స్ రబ్బర్ మాదిరి వస్తుంది చూడండి. ఆ రబ్బర్ని క్లీన్ చేసుకునే దానికి కూడా ఈ లిక్విడ్ అయితే యూస్ చేయొచ్చండి. మాకైతే టాప్ లోడ్ కాబట్టి అలాంటిది ఏం లేదండి, నేను లోపల డైరెక్ట్గా అయితే వేసేసానండి. తర్వాత వచ్చరికి వాషింగ్ మిషన్ పైన ఉంటుంది కదండి, పైన కూడా చాలా డస్ట్ అయితే పట్టిందండి. ఈ మధ్య క్లీన్ చేయలేదండి. ఆ డస్ట్ని కూడా మనమైతే ఈ లిక్విడ్ తోటి అయితే క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత నేను లోపల లిక్విడ్ అనేది వేసాను కదండి. తర్వాత వచ్చరికి నేను క్విక్ వాష్ అయితే పెట్టానండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. క్విక్ వాష్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. క్విక్ వాష్ అనేది పెట్టేసుకున్నామని అంటే లోపల డ్రమ్ అంతా మనం ఏవంటే అవి వేస్తూ ఉంటాం కాబట్టి లోపల అయితే మురికి అనేది ఎక్కువగా ఉంటుందండి, స్మెల్ కూడా వస్తుందండి. ఈ విధంగా ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేసిన తర్వాత మనకు మంచి లెమన్ స్మెల్ అయితే వస్తుందండి. చాలా మంచిగా అయితే క్లీన్ అవుతుందండి. వాషింగ్ మిషన్ అయితే క్లీన్ అయిన తర్వాత కూడా నేను చూపిస్తానండి. తర్వాత వచ్చేసరికి అదైతే ఆన్ చేసేసానండి, అది క్లీన్ అవుతూ ఉందండి. తర్వాత వచ్చేసరికి ఇలా షింక్ ఉంటుంది, వాష్ బేసిన్ ఉంటుంది కదండి, ఈ వాష్ బేసిన్ అనేది కూడా ఈ లిక్విడ్ అనేది వేసేసుకొని వాష్ బేసిన్ కానీ మనం ట్యాప్ ఉంది కదండి, ట్యాప్ కానీ నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తాను కదండి, ఈ విధంగా వాటర్ అనేది పట్టేసుకొని మనకి చూడండి ఎంత నురుగు అనేది వచ్చిందో. ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయలేదండి, జస్ట్ ఆ లిక్విడ్ ఒక్కటే వేసానండి. డ్రమ్ అనేది మీరు క్లీన్ అయిన తర్వాత చూస్తే ఎంత నీట్గా క్లీన్ అయిందో, అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిందండి. చాలా తెల్లగా అయితే డ్రమ్ అనేది వచ్చేసిందండి. తర్వాత వచ్చరికి ఇదే లిక్విడ్ వచ్చరికి పాత్రలు అనేవి క్లీన్ చేసుకునే దానికి కూడా మనం మంచిగా అయితే యూస్ చేసుకోవచ్చండి. క్లీన్ అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో పాత్రలు అనేవి. ఏం వేయలేదండి, జస్ట్ అదే లిక్విడ్ అండి. మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ లిక్విడ్ తోటి అయితే నేనైతే ఇన్ని పాత్రలు అయితే కడిగానండి. చాలా నీట్గా మనకి జిడ్డు అనేది లేకుండా మనకి చాలా బాగా అయితే క్లీన్ అయ్యాయండి పాత్రలన్నీ కూడానండి. తప్పకుండా అయితే ఈ విధంగా ఒక్కసారి అయితే మీరు పడేయాలి అని అనుకుంటున్నాము, నిమ్మకాయలు కొంచెం బాగలేవు, కొంచెం ఎండిపోయాయి అని అనుకున్నప్పుడు పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చరికి చూడండి వాషింగ్ మిషన్ అనేది క్లీన్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను ఆఫ్ చేసి అయితే మీకు చూపిస్తానండి ఎంత నీట్గా డ్రమ్ అనేది క్లీన్ అయిందో. చూసారు కదండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. క్లీనింగ్తో పాటు మంచి స్మెల్ అయితే, చాలా మంచి లెమన్ స్మెల్ అయితే వచ్చిందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చరికి మనం ఇల్లు అనేది తుడుచుకుంటాం కదండి, మాప్ అనేది పెట్టుకుంటాం కదండి, ఆ వాటర్లో కూడా కొంచెం ఇదైతే లిక్విడ్ అనేది వేసానండి. ఈ లిక్విడ్ అనేది వేసి మనం ఇల్లు అనేది తుడుచుకున్నాము అని అంటే మనకు 24 hours అండి లెమన్ స్మెల్ తోటి చాలా బాగుంటుందండి. మనకి లెమన్ స్మెల్ అనేది ఎంత బాగుంటుందో తెలుసు కదండి, చాలా మంచిగా అనిపిస్తుంది కదండి లెమన్ స్మెల్ వస్తే. అదేవిధంగా ఈ వాటర్ తోటి అయితే మనం ఇల్లు అనేది
ఈ లిక్విడ్ తోటి అయితే ఇల్లు అనేది మాప్ పెట్టుకున్నామని అంటే అలానే లెమన్ స్మెల్ తోటి చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే మీకు మాప్ పెట్టాక కూడా చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాది చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చింది అనేది అయితే కామెంట్స్లో తెలియజేయండి. ఒక్కసారి అయితే లెమన్స్ అనేవి తెచ్చుకొని మీకు పాడైపోయినప్పుడు ఒక్కసారి లిక్విడ్ అనేది తయారు చేసుకుని ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు వచ్చాక నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే ఈ విధంగా అదే లిక్విడ్ తోటి మనం బాత్రూంలో మగ్స్ బకెట్ అనేది ఉంటుంది కదండి, బాత్రూంలో అలానే పెట్టేసి ఈ బకెట్ అనేది చాలా రోజులు అయిందండి యూస్ చేయక, బకెట్ మగ్ అనేది యూస్ చేయకపోయేసరికి ఈ విధంగా అయితే అయిపోయిందండి. దాన్ని అయితే ఇప్పుడు ఈ లిక్విడ్ తోటి అయితే క్లీన్ చేయబోతున్నాను అండి. ఫస్ట్ బిఫోర్ ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదండి, క్లీన్ చేశాక ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. జస్ట్ ఆ వాటర్ అనేది వేసి మనం చేతితో అంటే చాలా అండి మనకి ఆ వైట్నెస్ అనేది అంతా పోయి చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా వాటర్ అనేది ఏం వేయలేదండి. జస్ట్ అదే మనం తయారు చేసుకున్న ఆ లిక్విడ్ తోటే నేను బకెట్ మగ్ అనేది క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ వాటర్ అనేది వేసి నేను మీకు తేడా చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ అయితే నేను క్లీన్ చేయలేదండి, వాటర్ వేయలేదు. ఇటు సైడ్ అయితే వాటర్ వేసానండి. జస్ట్ వాటర్ వేస్తేనే మీకు ఆ వైట్నెస్ అంతా పోయి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండి. ఈ విధంగా ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకుని పెట్టుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఈ మగ్ అనేది చూస్తున్నారు కదండి, ఈ విధంగా మగ్గును కూడా అదే విధంగా అయితే నేను అదే లిక్విడ్ అయితే వేసి క్లీన్ చేస్తానండి. అంతేకాకుండా బాత్రూంలో కూడా మీరు ఆ వాటర్ అనేది వేసేసుకొని బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకునే దానికైతే మంచిగా అయితే యూజ్ అవుతుందండి. ఒక్కసారి కావాలంటే మీరు బాత్రూంలో కూడా వేసుకొని బాత్రూమ్ క్లీన్ చేసుకునే దానికి కూడా యూజ్ చేయొచ్చండి. చూడండి బకెట్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తున్నారు కదండి. ఫస్ట్ ఎలా ఉందో చూసారు కదండి, నెక్స్ట్ క్లీన్ చేశాక ఎలా ఉందో చూస్తున్నారు కదండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. నెక్స్ట్ మగ్గు కూడా నేను క్లీన్ చేసి చూపిస్తానండి. చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. తప్పకుండా అయితే మీరు కూడా ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకొని తప్పకుండా అయితే ఈ విధంగా క్లీన్ చేసుకొని చూడండి. మీకే అయితే తేడా తెలుస్తుందండి. ఫస్ట్ మనం కొన్నప్పుడు ఎలా అయితే బకెట్ ఉంటుందో ఇంత గారపట్టి ఉన్నా సరేనండి, ఇంత నీట్గా మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.